నమస్తే మదిల మాటకు స్వాగతం. ఇవాళ మన గెస్ట్ ఎవరనుకుంటున్నా, ఇప్పుడు మనకు సినిమా అనగానే పంచులు ప్రాసలు అంటే త్రివిక్రమ్ సార్ యాదకొస్తాడు. ఇప్పుడు టీవీ అనగానే టీవీ ఏంది ఫేస్బుక్ అన్న పంచులు ప్రాసలు అంటే ఒక మనిషి గుర్తుకొస్తుండు. మీరు అందరికీ తెలిసిన వ్యక్తే, కానీ మళ్ళొకసారి నేను చెప్తున్నా, వచ్చేసింది కదా, ఎవరు గుర్తొచ్చింది కదా, హైపరాది. నమస్కారం అండి. నమస్కారం అండి. అబ్బో, మీరు పంచులు ప్రాసలకు గురువులు అయిపోయారు మొత్తం. అవునా? అవునా ఏంది? ఫేస్బుక్ లో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పేజ్ ఉంది, తెలియదా మీకు? ఉంది. అది మీరేనా? లేదు, ఫ్యాన్సే, మరి ఫ్యాన్స్ మెయింటైన్ చేస్తా. ఎన్ని ఉన్నాయి? చాలా పేజీలు ఉన్నాయి. హైపరాది అని ఒకటి, ఆది జబర్దస్త్ అని ఒకటి, జబర్దస్త్ ఆది అని ఒకటి, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ రష్మిని అనసూయని పక్కకు పెట్టి మీరు మాట్లాడిన డైలాగులు పెట్టి ఎడిట్ చేసుకొని వేసేస్తున్నారు కదా. అవునవును, వైరల్ అవుతున్నాయి కదా. అంటే అన్ని స్కిట్లో నుంచి కొన్ని పంచులు బయటికి లాగి ఆది 15 పంచులు అని ఒక వీడియో, నాన్ స్టాప్ 10 పంచులు, బెస్ట్ పంచులు అని చెప్పేసి అది పంచెస్, అది చాలా వచ్చిన వీడియోస్ కూడా. ఒక్కటి మన ప్రమేయం లేదు, మన ప్రమేయం లేదు. ఆడుకోయినాకనే ఎంత నవ్వుతూ అసలు ఏం తెలియని ఎంత అమాయకులు లేకున్నారు. కానీ వీళ్ళు ఎన్ని గానం ఉన్నాయి అసలు, ఎంత మెమరీ పవర్ దీనికి. అంటే చాలా పెట్టాలి మరి, మెమరీ పవర్ లేకపోతే పంచులు రావు కదా. నాకు మీరు మాట్లాడుతూ ఉంటే కూడా అదే సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు ఏదేస్తాడు అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ రాకుండా వేసాం అనుకో పిచ్చి అనుకుంటారు. మళ్ళీ నేను రచ్చరావేనో ఆర్పీనో కాదుగా. అయ్యా చూసారా, అంటే సందర్భం లేకుండా వేసేటోళ్ళు రచ్చరవి, ఆర్పి అంటున్నా, అది నేను కాదు. అలానే అంటే అలా అన్నా కూడా మా వాళ్ళు ఫీల్ అవ్వరు, ఎందుకంటే జబర్దస్తులు అందరం చాలా ఇప్పుడు వెనక సిరికించాలి అనాలా, లేకపోతే ఏదో అవుతుంది కదా.